తోటకూర లివర్ ఫ్రై డైరెక్ట్గా తిన్నాం. ఇంకా తినాలనిపిస్తుంది. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. ఎప్పుడు చూసినా కక్కా ముక్క కాకుండా బేషుగ్గా మంచి వెజిటేరియన్ భోజనం చూపించవచ్చుగా అని చాలామంది అడుగుతుంటారని, అందుకే హైదరాబాద్లో ఉండే వెజ్ లవర్స్ కోసం ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. అదే దక్షిణ దేశపు రుచులు. ఈ దక్షిణ దేశపు రుచులు అనే రెస్టారెంట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, అలాగే స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు ఈ దక్షిణ దేశపు రుచుల్లో ఎలాంటి రుచులు మనం నోరూరుస్తున్నాయో ఓ లుక్ వేసేద్దాం రండి. హైదరాబాద్ హైటెక్ సిటీ ఎన్ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉంటుంది ఈ దక్షిణ దేశపు రుచులు. అసలు ఏంటి దీని స్పెషాలిటీ తెలుసుకుందాం. నమస్తే మేడం, ఏం పేరు మేడం? మీ పేరు? నా పేరు ప్రత్యూష. ప్రత్యూష గారు అంటే జనరల్గా చాలా చోట్ల సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా స్పెషల్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దక్షిణ దేశపు రుచులు? యాక్చువల్లీ మా థీమ్ వచ్చేసండి, బేసిక్గా బయట రెస్టారెంట్స్లో కానీ కెఫేస్లో కానీ సౌత్ ఇండియన్ నేమ్ పెట్టేసుకొని దే ఆర్ సర్వింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్త్ ఇండియన్, చైనీస్ అండ్ ఆల్. మా థీమ్ వచ్చేసి సౌత్ ఇండియాలో ఉన్న 5 స్టేట్స్ ఆఫ్ ఫుడ్ని కవర్ చేయాలనేదే మా థీమ్. అండ్ వీఆర్ ఓన్లీ ఇన్ టు ద సౌత్ ఇండియన్. ఇఫ్ మీరు మెన్యూలో అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడా కూడా మీకు నార్త్ ఐటమ్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద సౌత్ ఐటమ్ కానీ ఏది కనిపించదు. అండ్ మేము స్పెషల్గా కెఫే మెన్యూ అని డిజైన్ చేసాం. దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సౌత్ ఇండియన్. అది స్పెషల్గా విడిగా ఉంటుంది. సో అది వేరు ఇది వేరు అనమాట. సో మా దాంట్లో ఎస్పెషల్లీ ఈజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద సౌత్. అండ్ మీరు థాలీ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కర్రీస్ టేస్ట్ చేయొచ్చు ఎవ్రీడే. లైక్ మండే ట్యూస్డే టు సాటర్డే వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్రీస్ అండ్ ఫ్రైస్ ఉంటాయి. నథింగ్ ఈజ్ రిపీటెడ్ ఎవ్రీడే. బట్ మీరు ఓన్లీ సౌత్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కర్రీస్ మాత్రమే తగులుతాయి. ఎక్కడ కూడా సబ్జీ, పన్నీర్ ఆర్ నార్త్ ఐటమ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు. ఈవెన్ దో కస్టమర్ డిమాండ్స్, వీ ఫాలో అవర్ థీమ్. వీఆర్ ఓన్లీ షోయింగ్ లవ్ టువర్డ్స్ సౌత్. అండ్ ప్రెజెంట్లీ వీఆర్ నాట్ ఇన్ టు నార్త్ సైడ్ డిషెస్. సో మా సౌత్ ఇండియన్ ఫుడ్ని ఎలివేట్ చేసి బాగా ఫోకస్లోకి తీసుకురావాలనేదే మా థీమ్. అంటే మెనూ కూడా చాలా సింపుల్గా బాగుంది. అంటే మరీ హెవీగా ఐటమ్స్ కంపేర్ టు అదర్ సౌత్ ఇండియన్ ఓపెన్ కెఫేస్ వీ హ్యావ్ అ గుడ్ రేంజ్ ఆఫ్ మెనూ. బయట మీరు బెంగళూరు స్టైల్ ఆఫ్ కెఫేస్ చూసినా, మన ఆంధ్ర స్టైల్ ఆఫ్ కెఫేస్ చూసినా మీకు ఓన్లీ లిమిటెడ్ మెన్యూ ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు కొద్దిగా వైడ్ మెన్యూ ఉంటుంది. బట్ నాట్ టూ వైడ్, ఇట్స్ ఎ గుడ్ రేంజ్ ఆఫ్ మెన్యూ సూటబుల్ ఫర్ ఎవ్రీడే లైఫ్. అండ్ మీకు బడ్జెట్ చూసుకున్నా కూడా క్వాలిటీ క్వాంటిటీ అన్నిటితో పోల్చుకున్నప్పుడు అండ్ బడ్జెట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. మీరు చాలా కెఫేస్లో చూసి ఉండొచ్చు, సేమ్ రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఇచ్చి సేమ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూస్ చేసి వెరీ హైప్డ్ కెఫేస్ కూడా ఉన్నాయి బయట. బట్ వీ వాంట్ టు బీ రీచబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎవ్రీ కామన్ మ్యాన్, ఎనీబడి షుడ్ కమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఇన్ అవర్ కెఫే. మా థీమ్ అదే టోటల్గా. టిఫిన్స్ అంటే మార్నింగ్ టిఫిన్స్ ఎట్లాంటి టిఫిన్స్ ఉంటాయి? సో మార్నింగ్ వచ్చేసి కెఫే 6:30కి ఓపెన్ అవుతుందండి. సో 6:30 నుంచి 12-12:30 వరకు టిఫిన్స్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ స్టార్ట్ అవుతుంది. మనకి టిఫిన్స్లో వచ్చేసి ఇడ్లీ, దోశ ఇట్లా నార్మల్ ఎవ్రీడే తినేవే కాకుండా చౌ బాత్, గీ పొడి, జీడిపప్పు ఉప్మా, దేవన్గిరి ఫేమస్ ఓపెన్ బటర్ మసాలా దోశ, నెల్లూరు ఫేమస్ నెల్లూరు ఫేమస్ ఇన్ ద సెన్స్ నెల్లూరు స్టైల్ కారంతో, ఉల్లి కారంతో చేసిన గీ కారం దోశ. అండ్ పొడి ఈజ్ ఆల్సో ఫ్రమ్ మెన్యూ మొత్తం కూడా మేము ఆయిల్ అనేది ఒకవేళ కస్టమర్ వచ్చి కస్టమైజ్ చేయండి అని అడిగితే తప్ప మేము ఆయిల్ అనేది దోశలో ఎక్కడ వాడమండి. ఓన్లీ గీ, నందిని గీ ఆర్ హెరిటేజ్ గీ. సో ఇదే యూస్ చేస్తాం. ఆయిల్ అనేది ఇంకా కొంతమందికి గీ పడదనమాట. సో వాళ్ళు వచ్చి ఎస్పెషల్లీ కస్టమైజ్ చేయమని అడిగితే అప్పుడు చేస్తాం. సో ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ కాంబో వచ్చేసి 199 అండి. దీంట్లో మనకి పొంగల్, ఉప్మా, కేసరీబాత్, ఇడ్లీ, దోశ, వడ, 4 types of chutneys with ghee అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో 1 combo is sufficient for 1 guy. If the person is eating very less, it is sufficient for 2 people also. And మా దగ్గర Saturday, Sunday to Friday to Sunday ఫుల్ కాంబోస్ మాత్రం విపరీతంగా వెళ్తాయి.
ప్లేస్ యాంబియన్స్ కూడా చాలా డీసెంట్ గా ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ ఎన్కన్వెన్షన్ అండి, ఇప్పుడు లేదు తీసేశారు, బట్ దిస్ ఇస్ మిడిల్ ఆఫ్ ద హైటెక్ సిటీ. మీకు ఎటు నుంచి వచ్చినా దిస్ ఇస్ ద ఎల్ కార్నర్. సో సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ ఎవరికన్నా కూడా ఇది చాలా ఈజీ డ్రాపింగ్ లొకేషన్ అనమాట. ఓకే. స్నాక్స్ అంటే మధ్యాహ్నం లంచ్ ఏముంటుంది, ఈవినింగ్ స్నాక్స్? మనకి లంచ్ వచ్చేసండి మన దగ్గర అన్లిమిటెడ్ థాలీ, ఒక స్టైల్ ఆఫ్ సౌత్ ఇండియన్ థాలీ ఉంది. మన దగ్గర నార్త్ ఇండియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినీ లార్జ్ అలా ఏం లేదు, ఓన్లీ వన్ థాలీ 199 రూపీస్ అన్లిమిటెడ్. మీరు ఎంతైనా ఏదైనా తినచ్చు, దేర్ ఇస్ నో ఎక్స్ట్రా ఛార్జ్ ఫర్ దట్. దీంట్లో మనకి వచ్చేసి రైస్, సాంబార్, పప్పు, రసం, కర్డ్, ఘీ, సాల్ట్ ఇవన్నీ ఎక్కడైనా కామన్. మనకి వచ్చేసి ఎక్స్ట్రా 2 కర్రీస్, 2 ఫ్రైస్, రోటి పచ్చడి, నిలవ పచ్చడి, 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఇంకా పెరుగులోకి చల్ల మిరపకాయ, ఇవన్నీ ఓన్లీ దాదాపు 20 ఐటమ్స్, 18 to 20 ఐటమ్స్ ఉంటాయండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్. దీంట్లో ఏది లిమిటెడ్ గా ఇస్తాం, ఇదే అన్లిమిటెడ్ గా ఇస్తాం, రైస్ ఇస్తాం అలా ఏం లేదు. పీపుల్ క్యాన్ హ్యావ్ హౌ మచ్ దే వాంట్ ఇన్ దేర్ విషింగ్ వే. స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ మా స్నాక్స్ వచ్చేసి 3:30కి స్టార్ట్ అవుతాయండి. 3:30కి పునుగులు, మసాలా వడ, ఎస్పెషల్లీ నెల్లూరు కారం పునుగులు, ఇది మా దగ్గర చాలా ఫేమస్ అయిన డిష్ అనమాట. ఆల్మోస్ట్ పర్ మంత్ వీ సెల్ ఓన్లీ అప్ టు 10 to 15 lakhs ఓన్లీ పునుగులే మాకు సేల్ ఉంటుంది అనమాట. సో అంత ఫేమస్ అయింది మా పునుగులు. అండ్ దీంట్లో వచ్చేసి టమోటా పచ్చడి, తొక్కు పచ్చడి అనమాట. మనకి ఇంట్లో మాకు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చేసి పెడితే అలా ఉంటుంది, సేమ్ అదే తొక్కు పచ్చడి ఉంటుంది. కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ, ఆనియన్స్ అన్నీ ఇస్తాం. ఈ నెల్లూరు కారం పునుగులు ఏంటంటే పునుగులు నెల్లూరు స్టైల్ కాదండి, బేసిక్గా పునుగులు విజయవాడ స్టైల్, ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఆ కారం పొడి ఉందో అది నెల్లూరు స్టైల్ అనమాట. ఆ కారపొడి నెల్లూరు, చాలా మంది అనుకుంటారు మా నెల్లూరులో అసలు పునుగులే లేవు, ఉండేది ఓన్లీ బోండాలే కదా, బజ్జీయే కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటారు. నో, ఎస్పెషల్లీ నెల్లూరు వాళ్ళకి చెప్తున్నాను, ఇది విజయవాడ స్టైల్ పునుగులే, కారం నెల్లూరు స్టైల్, మేము రెండు మిక్స్ చేసి ఇలా పెట్టామన్నమాట. బట్ ఇట్ వెంట్ వెరీ వైరల్ అండి, ద మోస్ట్ సెల్లింగ్ డిష్ ఆఫ్ డిడిఆర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, ఆలూ బజ్జీ, ఇవన్నీ స్నాక్స్లో వెరైటీస్. ఇవి వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30 నుంచి మనకి నైట్ 9-9:30 వరకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. కొంతమంది కస్టమర్ పాపం 10-10:30కి వచ్చి మాకు కస్టమైజ్ చేయండి అని అడుగుతారు. మాక్సిమం వీలైనంత సపోర్ట్ చేస్తున్నాం, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. స్టార్టర్స్ కూడా డిఫరెంట్ అంటే వెజిటేరియన్లోనే మంచి డిఫరెంట్ స్టార్టర్స్ ఉంటాయి. స్పెషల్ అని స్పెషల్ కెఫే మెన్యూ అని సపరేట్గా పెట్టామండి, సౌత్ ఇండియన్లో ఇంక్లూడ్ చేయకుండా. కొత్తిమీర మష్రూమ్, మిరపకాయ పైనాపిల్, పన్నీర్ని సార్ట్ చేసి పైనాపిల్ని సార్ట్ చేసి చేస్తారు. దట్ విల్ బి వెరీ నైస్. అంటే మీకు అది స్వీట్, హాట్, ట్యాంగీ టేస్ట్ తగిలితే చాలా బాగుంటుంది అనమాట. కిడ్స్కి ఇంకా బాగుంటుంది. కొత్తిమీర మష్రూమ్, క్రిస్పీ మష్రూమ్, సాల్ట్ అండ్ పెప్పర్ బేబీ కార్న్, చిల్లీ బేబీ కార్న్, ఇవన్నీ మనకి బయట కామన్ డిషెసే. బట్ మన దగ్గర టేస్ట్ బయట దొరికే రొటీన్ లాగా చైనీస్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్తో ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, అది కూడా మన సౌత్ ఇండియన్ కేర్ ఆఫ్ అడ్రస్. అంటే మా దగ్గర ఇక్కడ కెఫే స్పెషల్ మెన్యూ డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మాకు చాలా మంది కస్టమర్స్ ఏమడుగుతున్నారంటే, మాకు మీ క్వాలిటీ హైజీన్ నచ్చింది, బయటకు వెళ్తే అలా ఉండదు కదా, మీరు ఎందుకు ఫ్రైడ్ రైసెస్, నూడిల్స్ ఇలా స్టార్టర్స్ పెట్టరు, మా పిల్లలు అడిగితే మేము తేవాలి. నియర్ బై రెసిడెన్షియల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. సో ఆన్ పీపుల్ డిమాండ్ పెట్టంగానే ఆ మెన్యూ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది మాకు. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, వాళ్ళ కిచెన్ కూడా ఎలా ఉంటుందో చూపించమంటున్నారు. అందుకే ఈరోజు ఈ దక్షిణ దేశపు రుచుల్లో కిచెను, ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. మనం బయట కూర్చుని తింటూనే ఈ ఓపెన్ కిచెన్ చూడొచ్చు. ఎంత హైజీన్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఆల్రెడీ అంటే మార్నింగ్ సెక్షన్ అయితే ఇక్కడ టిఫిన్స్ ఇవన్నీ రెడీ అవుతూ ఉంటాయి. ఈవినింగ్ కూడా టిఫిన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటాను. అలాగే స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మధ్యాహ్నం సెక్షన్ మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు భోజనాలు ఇవన్నీ కూడా. మనం చూస్తే ఇక్కడ థాలీ సెటప్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం మెయిన్ మధ్యాహ్నం అంతా కూడా ఇక్కడ థాలీ మీదే నడుస్తుంది అనమాట. ఆ థాలీ కూడా అన్లిమిటెడ్ థాలీ అట. మనం కూడా అది టేస్ట్ చేద్దాం. ఇక్కడ మొత్తం గ్రైండింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇవి కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మొత్తం ఎక్కడ కూడా మీకు ఇబ్బందికరంగా ఇక్కడ వాతావరణం అయితే కనిపించింది అనమాట. చాలా హైజీన్ కండిషన్లోనే ఈ కిచెన్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అసలు టేబుల్స్ కానివ్వండి, లేకపోతే కర్రీస్, ఇవన్నీ చూడండి ఎట్లా ప్రాపర్ వేలో వీళ్ళు
నీట్గా పెట్టుకుంటున్నారు. అది కూడా మనం బయట నుంచి చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. మనం ఒకసారి అట్లా చూస్తే అదే అక్కడ మనం డైనింగ్ ప్లేస్ ఇదంతా కూడా, ఆ డైనింగ్ ప్లేస్ నుంచి ఈ కిచెన్ అయితే చాలా క్లియర్గా విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మనం చూస్తే కనుక మొత్తం బౌల్స్ కానీ లేకపోతే కర్రీస్ పెట్టిన ప్లేసెస్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఎందుకు కిచెన్ అడుగుతున్నారంటే చాలా చోట్ల ఈ మధ్య మనం రైడ్స్ కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం కదా. కిచెన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. బట్ అలాంటి పరిస్థితుల్లో మనం ఇట్లా మంచి కిచెన్లో ఉన్నప్పుడు, అట్లాంటి హైజీన్ ఫుడ్, మంచి టేస్టీ ఫుడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి రెస్టారెంట్స్ని అయితే మాత్రం ఎంకరేజ్ చేయొచ్చు. దక్షిణ దేశపు రుచులు అంటే మన దక్షిణ భారతదేశంలో ఫేమస్ అయినటువంటి ఈ 5 రాష్ట్రాల కలయికే, అంటే ఆయా రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఫుడ్ అంతా కూడా ఈ దక్షిణ దేశపు రుచుల్లో మనం అయితే రుచి చూడొచ్చు అనమాట. చాలా మంచి డీసెంట్ యాంబియన్స్, చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే చాలా సింపుల్గా, అంటే ఒక పెద్ద రెస్టారెంట్ హడావుడేం లేదు, ఓపెన్ రెస్టారెంట్ అనమాట. ఇది మనకి ఎంత ఓపెన్ ఏరియా ఉంటుందంటే మనకి బయట అటు ఇటు రోడ్డు ఉంటుంది. రోడ్డు పక్కన మధ్యలో గ్రీనరీ మధ్యలో ఒక చిన్న బంగాళా పెంకుటింట్లో ఈ రెస్టారెంట్ అయితే ఉంటుంది. కిచెన్ కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. అంటే మనం ఇక్కడ తింటుంటే ఆ లోపల కిచెన్ చాలా క్లియర్గా విజిబిలిటీ ఉంటుందన్నమాట. కిచెన్లో ఏం తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఫుడ్ సర్వీస్ కూడా చూసారు కదా, మనకి చక్కగా ఒక ప్లేటు, ఆ ప్లేట్లో ఒక అరిటాకులో చక్కటి విందు భోజనం అన్నమాట. మన సౌత్ ఇండియన్ థాలీ వీళ్ళ దగ్గర ఇది చాలా 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 బాగా ఫేమస్. అంటే ఐటమ్స్ కూడా చూడండి, మనకి ఏది చూసినా చాలా టెంప్టింగ్గా, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తనివి తీరా ఆస్వాదిద్దామా అనే తట్టే ఉన్నాయన్నమాట అన్ని రకాలు కూడా. ఇట్లాంటి జాంగ్రీ ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో ఇదే స్వీటు, ఇప్పుడంటే చాలా రకాల స్వీట్స్ వచ్చాయి, కానీ ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ జరిగిందంటే ఖచ్చితంగా ఈ జాంగ్రీ స్వీటు మన ఆ అరిటాకులో ఉండాల్సిందే అనమాట. అట్లాంటి అంటే చాలా ఓల్డ్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ మీల్ అని చెప్పొచ్చు దీన్ని. అందులోని ఈ రెస్టారెంట్ ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. చాలామంది తిడుతూ ఉంటారు నన్ను, ముఖ్యంగా ఎక్కడ చూసినా నాన్ వెజ్ అంతా చూపించమంటే నీ తర్వాత ఎవడైనా అప్పుడప్పుడు మధ్యలో వెజిటేరియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు నీకు, సో వాళ్ళ కోసమైనా కొంచెం అక్కడక్కడ ఎక్కడైనా మంచి వెజిటేరియన్ ఫుడ్ దొరికితే చెప్పు అని అంటుంటారు. ఇక్కడ ఏంట్రా అంటే కేవలం భోజనమేనంటే ఆల్రెడీ ఇంతకుముందు మేడంతో మాట్లాడాం. భోజనం మాత్రమే కాదు, ఉదయం 6:30 నుంచి ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఉదయం టిఫిన్స్, మొత్తం అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. అదేదో సినిమాలో కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు ఈ రెస్టారెంట్లో నెయ్యి ముఖ్యం బిగులు, అంటే గీ. ప్రతి దానికి ముందు, ప్రతి టిఫిన్కి, ఇడ్లీకి ముందు గీ ఇడ్లీ, దోశకి ముందు గీ దోశ, గీ కారం దోశ, ఇట్లా చెప్పుకుంటూ పోతే గీతోనే ఒక బంచ్ ఆఫ్ లిస్ట్ అయితే వీళ్ళ దగ్గర టిఫిన్స్ అయితే ఉన్నాయన్నమాట. టిఫిన్స్ కూడా అంటే మార్నింగ్ నేను 11కే వచ్చాను, అప్పుడప్పుడే అంటే అప్పటికీ ఉన్నాయి 11 to 11:30, 12 వరకు కూడా టిఫిన్స్ అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. అంటే ఏదైతే మధ్యాహ్నం ఈ లంచ్ సర్వ్ చేసే టైం వరకు కూడా వాళ్ళు టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళ కాఫీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాఫీ తాగాను, చాలా చాలా బాగుంది. టిఫిన్ అయితే నేను టేస్ట్ చేయలేదు, కానీ టిఫిన్ చూస్తే మాత్రం ఆ లుక్ సూపర్, చాలా చాలా బాగున్నాయి. అడ్రస్ వచ్చి ఎన్ కన్వెన్షన్, ఆల్రెడీ అంటే హైటెక్ సిటీ ఎన్ కన్వెన్షన్ ల్యాండ్ మార్కు, బట్ అదైతే క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఆ ఎన్ కన్వెన్షన్కి ఆపోజిట్లోనే హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో ఈ దక్షిణ దేశపు రుచులు అనే ఈ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. ఇకపోతే మధ్యాహ్నం ఈ లంచ్, ముఖ్యంగా ఈ లంచ్లో ఈ భోజనం అనేది ఉంటుంది. పరిపూర్ణమైన దక్షిణ భారతదేశపు భోజనం ఉంటుంది. దీంతో ఇది కాకుండా ఇంకేదైనా అనేది వెజిటేరియన్ పలావ్ అని కొన్ని వెజిటేరియన్ ఫుడ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. మెనూ అయితే హడావుడిగా పెద్ద చాంతాడంత లేదు, చాలా సింపుల్గా ఉంది. చాయిస్ కూడా మనం సింపుల్గా చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి స్నాక్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే నూల్ పరోటా అని, చపాతీ అని, ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. రకరకాల జ్యూసులు, అలాగే కాఫీ, టీ, హార్లిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒక మంచి వెజిటేరియన్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ దక్షిణ దేశపు రుచులు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కళ్ళ ముందు అయితే ఈ దక్షిణ భారతదేశపు
మంచి భోజనం అయితే వెయిట్ చేస్తుంది. మొదలెడదామా? ప్రైస్ చెప్పకపోతే చాలామంది ఎడతారు, అందుకే ప్రైసెస్ కూడా చెప్తాను. ఈ వెజిటేరియన్ థాలీ కాస్ట్ 199 రూపీస్ అనమాట. ఓకే, రీజనబుల్. హైదరాబాద్ లాంటి నగరంలో, హైటెక్ సిటీలో 199 రూపాయలకి మంచి వెజిటేరియన్ మీల్, అది కూడా అన్లిమిటెడ్గా. మీకు ఇందులో ఏ ఐటమ్ అయినా ఎంత కావాలంటే అంత, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే, స్వీట్ అయినా సరే. స్వీట్ సాటర్డే అయితే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయట, చూసుకోండి. సాటర్డే వస్తే కొంచెం చాయిస్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ రెగ్యులర్గా అయినా దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 అంటే అన్నీ కలిపితే, ప్లేట్లో ఉన్న అన్నీ కలిపితే 21 రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 21 రకాలు కూడా మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా అన్లిమిటెడ్, కేవలం 199 రూపాయలు. అలాగే ఇక్కడ వెజ్ పులావ్ ఉంటుంది, అది 139 రూపీస్. కర్డ్ రైస్ ఉంటుంది 119, బిసిబెలే బాత్ 149, పప్పన్నం విత్ పచ్చి పులుసు 159. అలాగే కాంబో ఆఫ్ 3 రైసెస్ అంటే ఈ దక్షిణ దేశపు రుచుల యొక్క కాంబో అనమాట, అది 220 రూపీస్ అనమాట. ఈ దక్షిణ దేశపు రుచుల్లో ఈ వెజ్ థాలీ చూస్తుంటే కంచం ఏంటి ఎంత ఉంది అన్నట్టు ఉందన్నమాట ఇందులో ఫుడ్. జాంగ్రీ చూడండి ఎంత పెద్ద సైజు ఉందో. ఈ ఒక్క జాంగ్రీ తింటేనే నా సగం గడుపు నిండిపోద్ది. జాంగ్రీ చాలా ఓల్డ్ ట్రెడిషనల్ స్వీట్. జిలేబీ లాంటి ఏంటంటే అది కరకరలాడుతుంది పైన లేయర్ కూడా. ఇది ఈ లేయర్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉండి లోపల జ్యూస్ తింటున్నప్పుడు ఆ జ్యూస్ లోపలికి వెళ్తే చూడండి, ఆ ఫీల్ అయితే మాత్రం ఇంకా తినాలనిపిస్తుంది. బట్ ఇది మొత్తం తింటే ఇక్కడ ఉన్న చాలా ఐటమ్స్ టేస్ట్ కూడా చేయలేనేమో, సో కొంచెం పక్కన పెడదాం. మళ్ళీ ఇదో స్వీట్, అది కాకుండా కేరళ స్పెషల్ స్వీట్ అట్ ఇది. ఇందులో ఏంటంటే మనకి కొబ్బరి లౌజ్ ఉంటుంది కదా, కొబ్బరి లౌజ్ లోపల పైన అంతా కూడా మెత్తటి బియ్యం పిండిని చేసి ఇట్లా స్వీట్ ఒకటి తయారు చేసి ఇస్తారు. బాగుంది కదా, ఇది స్పెషల్గా ట్రై చేద్దాం. పైనంతా బియ్యం పిండి ఫ్లేవర్ని, లోపల ఆ కొబ్బరి నూజ్ అంటారు, కొబ్బరి లౌజ్ అంటారు. ఎక్కువగా పండుగలకి పబ్బాలకి ఇట్లాంటి స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ రవ్వ కేసరి. ఏమో స్వీట్లే 3 రకాలు ఇచ్చారు. చాలా ప్రీమియం టేస్ట్. నెక్స్ట్ అలసంద వడ. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చితక్కొడేరి అలసంద వడ. ఈ ములక్కడ కర్రీలో కొంచెం మంచిగా తింటే ఇంకా అదిరిపోద్ది. బా 2 రకాల పళ్ళు ఇచ్చారు. పులిహార, చింతపండు పులిహార ఎస్పెషల్లీ. అందులో వేరుశనగ గుళ్ళు మంచి దట్టంగా వేశారు. నెక్స్ట్ కొబ్బరి పచ్చడి. ఇదేమో పొట్లకాయ కూరట. ఇది తోటకాయ లివర్ ఫ్రై. తోటకాయలని ఇట్లా తోటకూర కాడల్ని ఇట్లా చేసి అంటే ఇట్లాంటి పీసులు కింద చేసి దీన్ని ఫ్రై కింద చేస్తారనమాట. తోటకూర లివర్ ఫ్రై. ములంగాడ కర్రీ. ఇది బంగాళాదుంప బఠానీ కర్రీ. సాంబారు, రసం, పప్పు, మజ్జిగ జారు, వడియాలు, మంచి మజ్జిగ మిరపకాయలు అంటారు. ఈ మజ్జిగ మిరపకాయలు నేను మాత్రం అదిరిపోయింది. నెయ్యి కూడా ఎంత కొంచెం నెయ్యి కూడా ఇస్తారు. పెరుగు. సరే పులిహార తిందాం. మంచి తాలింపులు అవన్నీ వేసాను. లైట్ ఆ స్పైసీ టచ్ ఇచ్చి పులిహార ఉందండి. ఏంటంటే అదిరింది. కొబ్బరి పచ్చడి. ఈ తోటకూర లివర్ ఫ్రై డైరెక్ట్గా తిందాం. ఇది సెకండ్ టైం ఈ తోటకూర లివర్ ఫ్రై తిన్నాం. ఫస్ట్ ఎక్కడంటే తణుకులో అమూల్య మెస్ ఉంటుంది కదా, అక్కడ తిన్నాను. మళ్ళీ ఇంతకాలానికి జీడిపప్పు అన్నీ కూడా వేశారు ఇందులో. మామూలుగా తిని వదిలేద్దాం అనుకున్నాను, టేస్ట్ చాలా బాగా నచ్చింది. అందుకే రైస్లో కూడా కలుపుకుని తిందామని ఫిక్స్ అయ్యా.
ఓరు నాయన ఇది ఇలా చూసి దూరం నుంచి చూసి ములంకాడ అనుకున్నాను. మీరు కూడా చాలామంది అలాగే అనుకున్నారు కదా. పట్టుకుంటే తెలిసింది ఇది ములక్కాడ కాదు, దొండకాయ అని. కారపళ్ళు కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. 2 రకాల కారపళ్ళు, కొంచెం పొట్లకాయ కూర. పొట్లకాయ అసలు నాకు నచ్చేది కాదు. ఈ మధ్య అప్పుడప్పుడు రెస్టారెంట్లో తింటుంటే నచ్చుతుంది. మొత్తం అంతా కూడా మ్యాక్సిమం తాలింపులతో నడిపించారండి. చాలా బాగుంది. ఇదైతే కొత్తిమీర మష్రూమ్, చాలా టెంప్టింగ్గా ఉంది. భోజనం మధ్యలో తింటున్నాను అనుకోకండి, మధ్యలో వచ్చింది కాబట్టి, అంటే ఫస్టే చెప్పాం కానీ కొంచెం లేట్గా వచ్చింది. బాబా ఇక్కడ భోజనం టేస్టే మించిపోయిందని అనుకుంటే దాన్ని మించిపోయింది. ఇది చెత్త కూడా అయింది. వేడివేడికి కాలిపోతుంది. మిరపకాయ పైనాపిల్, ఇది చాలా డిఫరెంట్ స్నాక్ ఐటమ్. వెజిటేరియన్లో ట్రై చేద్దాం. ఆ పైనాపిల్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పైనాపిల్ పీసెస్ చుట్టూతో ఏమో ఆ మిరపకాయ ఫ్లేవర్ వస్తుంది. నోట్లో పెట్టుకోగానే ఒక కారం ఫీలింగ్, అట్లా నమ్మలగానే ఆ చూయింగ్ చేయగానే జ్యూసీగా ఆ పైనాపిల్ ఫ్లేవర్ తగులుతుంది. బా, చాలా డిఫరెంట్ టేస్ట్, అదిరింది. పైనాపిల్ని ఎలా కూడా చేస్తారా నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. ఈ డిష్ ఏంటంటే చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా, చాలా టెంప్టింగ్గా ఉంది. ఆ మిరపకాయ, ఆ పై లేయర్ అంతా మిరపకాయ ఫ్లేవరు, ఆ లోపలేమో ఆ జ్యూసీ అంతా ఆ పైనాపిల్ ఫ్లేవరు, అంటే ఒకేసారి హాట్ అండ్ ఆ స్వీట్ కాంబినేషన్ చాలా బాగుంది. ఓ రకంగా చెప్పాలంటే వెజిటేరియన్ లవర్స్ వస్తే మాత్రం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచి స్టార్టర్ ఐటమ్స్ కానీ లేకపోతే స్నాక్ ఐటమ్స్ కానీ మధ్యాహ్నం చక్కగా మంచి దక్షిణ భారతదేశపు భోజనమైనా సరే హ్యాపీగా తినచ్చు. సరే, ఇంకా వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా రసం, సాంబారు, పప్పు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ముగిస్తాను ఇక్కడితో. అలాగే మనకి ఒక స్పెషల్ డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా వచ్చింది. దీంతో ముందు భోజనం చేసేసి ఈ జ్యూస్ని ఎండింగ్లో లాగేద్దాం. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీ ఎన్ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉన్నటువంటి దక్షిణ దేశపు రుచులు కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.